Tom says, నేనేంగా చెప్పారు, after opening of the 7 seals, ఈ 7 ముద్రలు విప్పినప్పుడు and they are already hearing the voice of the Lamb of God. ఈ గొర్రె పిల్ల యొక్క మర్మములన్నీ కూడా విప్పబడ్డాయి. Voice of God, the voice of the ఆ Lamb. దేవుని యొక్క స్వరము యొక్క మర్మము విప్పబడ్డాయి. We are hearing the voice of the Lamb. మరి ఆ గొర్రె పిల్ల యొక్క స్వరము విన్నాడు. Hallelujah. హల్లెలూయా. Follow the direction. ఆ యొక్క దిశను వెంబడించాడు. Right? ఇందుచేత That's what the prophet says. మరి ఈ విధంగా ప్రభువు He చెప్పాడు, followed the direction where the voice came. స్వరము ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దిశగా ఇతడు నడిపించబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Before Jesus, యేసు ప్రభువు ఇలా చెప్పాడు, Jesus asked, what wilt thou that I should do unto thee? What can I do to you? నేను నీకు ఏమి చేయగలనయ్యా అని అడిగాడు. The blind man said unto him, ఆయనతో గుడ్డివాడు చెప్పాడు, Jesus said, Lord. ప్రభువా. Hallelujah. హల్లెలూయా. But Greek meaning, గ్రీకు భాషలో it is called Rabboni. రబ్బూని. Hallelujah. హల్లెలూయా. And Bartimaeus said, భర్తిమయ్య అన్నాడు, you are my Rabboni. నీవు రబ్బూనివి. Rabboni means రబ్బూని అనగా my master. బోధకుడు, No, my master. నా యజమానుడా. You are my master. You are my master. నీవు నా యజమానుడవు. From when I was a child, నేను బాల్యము దగ్గర నుంచి కూడా నీవు నాకు యజమానివి. when my mother told about the power of Jehovah God, యెహోవా దేవుని యొక్క బలమును గూర్చి నా తల్లి you చెప్పింది. are my master. అక్కడి నుంచి నీవు నా యజమానివి. Right? ఎందుచేత? Hallelujah. హల్లెలూయా. That's why Bartimaeus said, భర్తిమయ్య అన్నాడు, Lord, my master, ప్రభువా నా యజమానుడా. I may receive my sight. నేను బాల్యము నుంచి నువ్వు నా యజమాను. Hallelujah. హల్లెలూయా. In the Bible, బైబిల్లో the New Testament, కొత్త నిబంధనలో the word Rabboni comes in only 2 times, 2 places. రబ్బోని అనే మాట 2 చోట్ల వచ్చింది. Hallelujah. హల్లెలూయా. One is blind Bartimaeus, ఒకటేమో గుడ్డివాడైన భర్తిమయ్య దగ్గర, another is Magdalene. మగ్దలేనే మరియా అనేటటువంటి సందర్భంలో మరొక చోట వచ్చింది.